భువనగిరి గడ్డ మీద ఇవాళ బహుజన జెండాను ఎగరవేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను ఐతరాజు అభేందర్ని మొదటి గుర్తు ఏను గుర్తు మీ బిడ్డగా మీలో ఒక్కడిగా సామాన్య వ్యక్తిగా ముందుకు వస్తున్నా. డబ్బున్న వాళ్ళు ఒకవైపు, దమ్మున్న మీ బిడ్డ ఇంకోవైపు. మరి డబ్బున్న వాళ్ళ వైపు ఓట్లేస్తారా, దమ్మున్న మీ బిడ్డను గెలిపిస్తారా? మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేల కోట్ల సంపన్నుడైన గచ్చిబౌలి దివాకర్ ఇవాళ వచ్చి నేను ఇది నా సొంత ప్రాంతం అంటుండు. 20 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడైనా ఈ భువనగిరి ప్రజలకు కనిపించిందా? ఏనాడైనా ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడిందా? ఇక్కడ ఉన్నటువంటి నక్కలగండి ఫ్లోరోసిస్ భూతమైనటువంటి మునుగోడు ప్రాంతం గురించి, ఇక్కడ నీటి కరువును ఎదుర్కొన్నటువంటి నగరికల్ ప్రాంతం గురించి ఏనాడైనా గొంతెత్తిండా? ప్రజల ముందుకొచ్చిండా? పోరాడిండా? మరి అటువంటి వ్యక్తి ఇవాళ వేల కోట్ల డబ్బు సంచులను తీసుకొని వచ్చి మళ్ళా మనల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని గద్దెనెక్కుదామని ప్రయత్నం చేస్తుండు. మరి ఇంకెన్ని రోజులు ఈయన కాకపోతే ఇంకో ఆయన కాకపోతే మరొకరు, వీళ్ళకే ఓట్లు వేసుకుంటా మనం బానిసలుగా గులాంగిర్లుగా ఉందామా? ఒక్కసారి ఆలోచించండి భువనగిరి ప్రజలారా. అదేవిధంగా ఇవాళ బీసీ అనే నినాదాన్ని ఎత్తుకున్న బూర నర్సయ్య గౌడ్ గారు ఏనాడైనా ఒక్క బీసీని జనరల్ స్థానంలో జెడ్పీటీసీ గానో, ఎంపీటీసీ గానో, లేకపోతే ఎంపీపీని, లేకపోతే మున్సిపల్ చైర్మన్ అయినా చేసిందా? ఏనాడు బీసీ నాయకుల్ని పట్టించుకున్నటువంటి బూర నర్సయ్య గౌడ్ వచ్చి ఇవాళ బీసీ నినాదం ఏమన్నా నీ పేటెంట్ అక్క బూర నర్సయ్య గౌడ్? నేను బహుజన బిడ్డను, నికార్సైన బహుజన బిడ్డను, బీసీ బిడ్డను. ఇక్కడ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మీడియా కూడా బూర నర్సయ్య గౌడ్ బీసీ అని చెప్పి ఫోకస్ చేస్తున్నది. ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని చూపెట్టకుండా ఈ మీడియా కూడా వివక్ష చూపెడుతుంది. దయచేసి మీడియా సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ ఏనాడు బీసీల గురించి, బీసీ హక్కుల గురించి కొట్లాడలేదు. ఈ భువనగిరి పార్లమెంట్ లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. భువనగిరిని వెనక్కి నెట్టివేసినటువంటి చరిత్ర బూర నర్సయ్య గౌడ్ గారిది. హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్న భువనగిరిలో ఏ ప్రాంతానికి పోయినా సరైన ఇల్లు లేక, కూడు లేక, గూడు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి మళ్ళా అధికారం ఇచ్చి నెత్తిలో పెట్టుకొని ఊరేగుదామా? ఇవాళ బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కినటువంటి బీజేపీ పార్టీకి ఓటేద్దామా? బీసీ కుల జనగణన చేయనటువంటి బీజేపీ పార్టీకి ఓటేద్దామా? బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయనటువంటి బీజేపీ పార్టీని ఎందుకు మనం ఓటేయాలి? ఎందుకు గద్దెనెక్కించాలి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరిని పేదవాని అకౌంట్లో వేస్తానని చెప్పినటువంటి నల్ల ధనాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క పేదల బ్రతుకుల్ని మారుస్తున్నటువంటి రాజకీయ పార్టీ. ఎక్కడ పోయింది నల్లధనం? మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీలకు అమ్ముడు పోయిన మాట వాస్తవం కాదా? వాళ్ళ కోసమే వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్న మాట వాస్తవం కాదా? అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న మాట వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చినాక ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తున్నటువంటి మోడీ ఏనాడైనా ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి 10 ఏళ్ల నుంచి పరిపాలన ఉండు కాబట్టి. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు? ఏం ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ప్రాంతంలో అని చెప్తే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం చేసింది లేదు, ఏం ఎలగబెట్టింది లేదు ఈ భువనగిరి ప్రాంతానికి. ఎక్కడ చూడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు. అల్లుడు వస్తే ఏడ వండాలన్నాడు, కొడుకుంటే ఏడ ఉండాలన్నాడు, మేక ఉంటే ఏడ కట్టేసుకోవాలన్నాడు. ఇల్లు కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఎక్కడ చూడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏ కుటుంబానికి, ఏ ఊరికి వచ్చిన చరిత్ర లేదు. దళిత బంధు అన్నాడు. ఎంతమంది దళితులకు ఇచ్చిండు దళిత బంధు? దళిత బంధు అని చెప్పి దళితుల ఓట్లు వేసుకొని నట్టేట ముంచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ నక్కలగండి ప్రాజెక్టుని 2 ఏళ్లలో కూర్చొని కట్టిస్తున్నాడు. ఇదే ఉదయ సముద్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు, ఇంకా సమూలంగా పూర్తి చేయలేకపోయాడు. అదే విధంగా ఈ పక్కన ఉన్నటువంటి మూసిని ప్రక్షాళన చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ ఏనాడు ఈ భువనగిరి ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ కంపెనీల ద్వారా కాలుష్యం అవుతుంటే ఈ కంపెనీల ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు రాకుండా వాళ్ళు కేవలం ఇక్కడ లేబర్ పనులలో మా బిడ్డలను ఉంచుకొని సూపర్వైజర్లుగా, హెచ్ఆర్లుగా, ఎండీలుగా వారు ఉంటుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేయాల్సినటువంటి అవకాశం ఉన్నా ఇక్కడ నాటి
మంత్రిగా ఉన్నటువంటి జయేశ్వర్ రెడ్డి ఏ కోశాన పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ కంపెనీలు ఇచ్చేటువంటి విరాళాలతోని వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించుకురు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలే. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన అంటుంది. ఎక్కడ పోయినా ప్రజాపాలన కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ పైరవీల పాలన. ఈ ఏనాడైనా వేముల వీరేశం ఈ 6 నెలల్లో ఒక్క శంకుస్థాపన అయినా చేసిండా? ఒక్క కొబ్బరికాయనైనా కొట్టిండా? ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా? కేవలం వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది పెళ్లిలకు పేరంటాలకు వస్తానికేనా? అందుకేనా మిమ్మల్ని గెలిపించుకుంది? ఇవాళ అదే విధంగా 500కే గ్యాస్ అన్నారు. మరి 500కి గ్యాస్ ఎవరికి వస్తుంది? అదే విధంగా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ ఎక్కడ పోయింది? 2 లక్షల రుణమాఫీ. పెళ్ళైనటువంటి మహిళలకు అంటే పెళ్ళైనటువంటి వివాహం చేసుకున్నటువంటి కుటుంబాలకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. 1,00,000 రూపాయలు లేదు, తులం బంగారం లేదు. మరి పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు, పెన్షన్ల ఊసే లేదు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ఓట్లు అడగడానికి వస్తుంది? మీది ప్రజాపాలన కాదు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునేటువంటి పాలన మీది. ఇంకా పంచసూత్రాలు అంట, పంచసూత్రాలు, మంగళసూత్రాలు, లేకపోతే మంత్రాలు, యంత్రాలు అని చెప్పి చెవులలో మా వర్గాల చెవులలో పూలు పెట్టుకుంటా మళ్ళీ గద్దెనెక్కుదాం అనుకుంటున్నా రేవంత్ రెడ్డి. ఖబర్దార్ బిడ్డ, ఈ భువనగిరి ప్రాంతం చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మా రోజు వీరన్న, బెల్లి, లలితక్కల పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి ప్రాంతం. ధర్మ భిక్షంగౌడు, అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం చైతన్యవంత ప్రాంతం. ఇన్నాళ్ళు మీకు ఓట్లు వేసినాం, ఇక మీకు ఓట్లు వేయరు మా వర్గాల ప్రజలు. 100కి 95 మంది మేమున్నాం, మా ఓట్లు మేము వేసుకుంటాం, మా రాజ్యంలోకి మేము వస్తాం. బరాబర్ భువనగిరిలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుంది. భువనగిరి కిల్లాపై నీలి జెండాను ఎగరవేస్తున్నాం, 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నాం. ఇది నడుస్తున్నది. బహుజనవాదులు, విద్యార్థులు, అదే విధంగా మేధావులు కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గెలవబోతుంది భువనగిరిలో. మా గెలుపుని ఏ రాజకీయ పార్టీ ఆపలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ